రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. చక్కెర, సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్, పెరుగు. ఈరోజు మనం ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ చేస్తున్నాం. మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రెడ్ వెల్వెట్ సొల్యూషన్, పాలు, కోకో పౌడర్ మనకు కావాలి. ఇదేమో వెనిలా ఎసెన్స్, ఇంకా పాలు. ఇప్పుడు ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో నేను 200 గ్రామ్స్ చక్కెర వేస్తున్నాను. పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని ఇందులో షుగర్ పౌడర్ వేసేసాను. ఇప్పుడు ఇందులో 100 ml రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఎప్పుడైనా మనం కేక్ చేసేటప్పుడు బటర్ వేసుకుంటాం లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాము. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేటప్పుడు ముందు యూస్ చేసిన ఆయిల్ మటుకి అస్సలు వాడొద్దు. ఫ్రెష్ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. మంచిగా మిక్స్ చేసేసాను. 200 గ్రామ్స్ మనం పెరుగు తీసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేయాలి. పెరుగు కలిసిపోవాలి ఇందులో. ఒకవేళ మీరు ఎగ్ వేసుకోవాలి అనుకుంటే పెరుగు ప్లేస్లో మనం 2 eggs వేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక నిమిషం. ఇప్పుడు ఇది 240 గ్రామ్స్ మైదా పిండి. బేకింగ్కి ఎప్పుడైనా సరే ఏదైనా బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు కొలత చాలా ముఖ్యం. కొలత కరెక్ట్గా ఉంటే చక్కగా వచ్చేస్తుంది. కొలత తప్పితే సరిగా రాదు. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ 10 గ్రామ్స్, బేకింగ్ సోడా 5 గ్రామ్స్. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఫస్ట్ ఇవంతా ఒక దగ్గర కలిపేసుకోవాలి. డ్రైగా మనం తయారు చేసుకున్నాం కదా మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తూ మంచి మిక్స్ చేసుకోవాలి. ఇది బేసిక్ కేక్ బ్యాటర్ అన్నమాట మనం తయారు చేస్తుంది. సో మార్బుల్ కోసం మళ్ళీ మనం రెడ్ వెల్వెట్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం తయారు చేసుకున్నాం కదా, బేసిక్ బ్యాటర్ 2 పోర్షన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక బౌల్లోనేమో మనకి వెనిలా బ్యాటర్, ఒక బౌల్లోనేమో రెడ్ వెల్వెట్ బ్యాటర్. రెండు సమానంగా వేసుకున్నాను. కొంచెం రెడ్ వెల్వెట్ బ్యాటర్ తక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే మార్బుల్ కాబట్టి ఎక్కువ మనకి వెనిలా ఫ్లేవర్ బ్యాటరే ఎక్కువ ఉండాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఫస్ట్ మనం వెనిలా బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. పాలు ఫస్ట్ కొంచెం వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి ఎప్పుడైనా బ్యాటర్. వెనిలా బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లెయిన్ బ్యాటర్లో రెడ్ వెల్వెట్ సొల్యూషన్ అని మనకి దొరుకుతుంది. దీనివల్ల మనకి రెడ్ కలర్తో పాటు రెడ్ వెల్వెట్ కేక్ ఫ్లేవర్ ఉంటుంది సపరేట్గా, అది వస్తుంది అన్నమాట. లేదు ఇది దొరకట్లేదు అంటే కనుక రెడ్ ఫుడ్ కలర్ వాడాలి. రెడ్ వెల్వెట్ కేక్లో కలర్ అయితే వేస్తారు, కలర్ ఎక్కువగానే ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. సో ఏదైనా కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి రెడ్ వెల్వెట్ కేక్లో కలర్ లేకుండా రెడ్ వెల్వెట్ కేక్ కావాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త కోకో పౌడర్ వేస్తున్నాం. కోకో పౌడర్ వేయడం వల్ల మంచి డార్క్ కలర్ వస్తుంది, మంచి బర్గండీ కలర్ అంటాం కదా అలా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం కోకో పౌడర్తో మనకి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఇందులో మళ్ళీ ఇంకొక 60 ml మిల్క్ వేసేసాను. మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మార్బుల్ కేక్కి ఎప్పుడైనా సరే బ్యాటర్స్ కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి ఆ మార్బుల్ వస్తుందన్నమాట. కొంచెం ఇది కొంచెం అది, కొంచెం ఇది కొంచెం అది వేస్తాం కాబట్టి మనకి పల్చగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకే ఎపిసోడ్లో మీకు 2 బ్యాటర్స్ ఎలా రెడీ చేయాలో చూపించాను. ఇది బేసిక్ వెనిలా ఎసెన్స్ వేసిన కేక్ బ్యాటర్, రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ అన్నమాట. సో ఇప్పుడు మార్బుల్ కేక్ బ్యాటర్ని మనం ట్రేలో వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టేసుకున్నాను.
సో ఫస్ట్ వెనీలా బ్యాటర్ వేస్తున్నాను. వెనీలా బ్యాటర్ వేసిన తర్వాత దాన్ని ఏం కదపొద్దు. రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ వేస్తున్నాను. చూడండి, కొంచెం వేసి, ఇప్పుడు వైట్ బ్యాటర్ ఎంత వేస్తున్నామో రెడ్ వెల్వెట్ బ్యాటర్ కూడా అంతే వేసి మళ్ళీ కరెక్ట్గా మిడిల్లో వేయాలి. ఇలా వేస్తూ ఉంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెడ్ బ్యాటర్ ఒకసారి అది ఒకసారి ఇది. సో ఇప్పుడు ఫైనల్గా ఇలా జస్ట్ మార్బుల్ షేప్ ఇచ్చేయాలన్నమాట. డిజైన్ ఇచ్చేసి దీన్ని మనం ఓవెన్లో పెట్టాలి. 180 degrees 20 నుండి 25 minutes మనం బేక్ చేసేస్తే రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. ఎప్పుడైనా సరే కేక్ని బేక్ చేసేటప్పుడు మనం ప్రీ హీట్ చేసేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చల్లగా ఉన్న ఓవెన్లో పెట్టకుండా డైరెక్ట్గా ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టేసుకోవాలి. సో ఒక 25 minutes వెయిట్ చేద్దాం. కేక్ రెడీ అయిపోయిందండి. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ ఇదిగోండి. ఇది చల్లగా అవ్వాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కట్ చేయడానికి వస్తుంది. ఒక 20 minutes వెయిట్ చేద్దాం. ఒక 20 minutes తర్వాత ఇలా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవడం. ఇదిగోండి, మార్బుల్ ఎంత బాగా అనిపిస్తుంది సరే. యమ్మీగా, మరి ఎక్కువ ఓవర్ స్వీట్ లేదు, మైల్డ్గా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మనం ఎగ్ కూడా వేయలేదు. పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. మరొకసారి రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారీ విధానం చూసేయండి. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో 200 grams చక్కెర వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆ చక్కెర పొడిని వేసుకొని 100 ml రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 200 grams పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 200 grams మైదా పిండిలో 10 grams బేకింగ్ పౌడర్, 5 grams బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకొని చక్కెర పొడి, పెరుగు కలిపిన మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ ని 2 బౌళ్లలో సపరేట్ గా వేసుకొని ఒక దాంట్లో వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని వెనిలా బ్యాటర్ చేసుకోవాలి. ఇంకొక బ్యాటర్ లో రెడ్ వెల్వెట్ సొల్యూషన్, కోకో పౌడర్, 60 ml మిల్క్ వేసి మిక్స్ చేసుకుంటే 2 బ్యాటర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు బేకింగ్ ట్రే లో బటర్ పేపర్ పెట్టుకొని ఒక బ్యాటర్ తర్వాత ఇంకొక బ్యాటర్ కనిపిస్తున్న విధంగా వేసుకుని ఓవెన్ లో 180 degreesలలో 20 నుండి 25 నిమిషాలు బేక్ చేసుకుంటే అదిరిపోయే రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ రెడీ అవుతుంది.